హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. ఇది జనరల్ లవ్ రీడింగ్, ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్. సో ఎవరికైతే ఈ వీడియో రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి, ఓకేనా? సో ఒకవేళ మీకు ఈ రీడింగ్ రిజనేట్ కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో అందరూ ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండండి, లో ఎనర్జీలో ఎప్పుడూ ఉండకండి, హై ఎనర్జీలో ఉండండి, ఓకేనా? సో పాజిటివ్గా ఉండండి. సో ఈ వీడియో వచ్చేసి నో కాంటాక్టర్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, విడోస్, సో బ్రదర్ అండ్ సిస్టర్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడవచ్చు ఈ వీడియో వచ్చేసి, ఓకేనా? సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేశాను. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో పర్సనల్ రీడింగ్ సంబంధించి మీరు ఒక ప్రొఫెషన్ ఆర్ జాబ్ ఆర్ కెరియర్, బిజినెస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు, ఓకేనా? హెల్త్, ఫినాన్స్, దేనికి సంబంధించి అయినా సరే మీరు నన్ను పర్సనల్ రీడింగ్లో అడగచ్చు, ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఎవరికైనా సరే రీయూనియన్ రెమెడీ కావాలన్నా కూడా నన్ను అడగచ్చు మీరు, ఓకేనా? అది ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు మనం చేయబోయే కంటెంట్ ఏంటంటే, సో మీ పార్ట్నర్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారా లేదా, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మనం చూద్దాం ఈరోజు, ఓకేనా? రైట్. సో మీ పార్ట్నర్ కరెంట్ ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారో చూద్దాం, ఓకేనా? సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో మీ పార్ట్నరు మీ గురించి ఏమనుకుంటున్నారు అసలు? 4 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ కప్స్. సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? సో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటుంది? సో ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం మనం. సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసి నైట్ ఆఫ్ వైన్స్. సో వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్కి అంత ధైర్యం లేదండి, మానసిక ధైర్యం అనేది లేదు. వీళ్ళు ఒక ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. సో ఒక మెంటల్ స్టెబిలిటీ లేదు, ఒక బ్రేవ్నెస్ అనేది లేదు వీళ్ళకు. మీ దగ్గరికి రావాలన్నా, ఒక కమిట్మెంట్ తీసుకోవాలన్నా కూడా వీళ్ళకు మానసిక ధైర్యం లేదు. ఈ మానసిక ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. మీ దగ్గరికి రావడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావడానికి వీళ్ళు ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు అన్నమాట. సో తప్పకుండా వీళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీ పార్ట్నర్ వచ్చేసి. సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఇంకా ఏంటంటే 3 ఆఫ్ పెంటికల్స్. తప్పకుండా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి. సో థర్డ్ పార్టీకి మీకు మధ్య ఇక్కడ గొడవలు అవుతున్నాయి. సో ఇక్కడ కొంతమంది వచ్చేసి కోర్ట్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ఉంది, కోర్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. సో థర్డ్ పార్టీ వద్దని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ అంటున్నారు ఇక్కడ. సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ, థర్డ్ పార్టీ వద్దని చెప్పేసి. సో ఈ విషయంలో కూడా ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇష్యూస్లో గొడవలు అవుతున్నాయి మీ పార్ట్నర్కి మీకు. ఇంకొకటి, ఎట్లాంటి కేరింగ్ అనేది లేదు ఇక్కడ. మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య అసలు కేరింగ్ కనెక్షన్ అనేది లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏ రాశి వాళ్ళు కనిపిస్తున్నారంటే, సో కుంభరాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, తుల రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా. ఇంకా లెటర్ వచ్చేసి వి లెటర్ కనిపిస్తుంది, అలాగే ఎస్ లెటర్, కే లెటర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు? సో మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు? సో మీరు వచ్చేసి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ. అంటే ఇది ఏదైనా బిజినెస్ ఆఫర్ అయినా ఉండొచ్చు, లవ్ ఆఫర్ అయినా ఉండొచ్చు. మీరు ఖచ్చితంగా
మీ పార్ట్నర్కి ఒక ఆఫర్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా లవ్ చేశారు, చాలా డీప్ లవ్ చేశారు మీరు మీ పార్ట్నర్ని. ఎస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో మీరు మీ పార్ట్నర్తో ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ తీసుకురావాలి, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, ఒక అబెండెన్స్ అనేది తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో, ఒక హెల్దీనెస్, ఒక వెల్దీనెస్ అనేది తీసుకురావాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? సో మీ పార్ట్నర్ వచ్చేసి మీరు చాలా పొసెసివ్ పర్సన్ అని, వెరీ ఇంట్రోవర్ట్ అండ్ సప్రెసివ్ పర్సన్ అనుకుంటున్నారు. సో మీరు మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని హైడ్ చేసే పర్సన్, మీరు ఎక్స్ప్రెసివ్ కాదు, మీరు ఎక్స్ప్రెస్ చేయరు అని చెప్పేసి మీ పార్ట్నర్ తెలుసు. మీ పార్ట్నర్ అదే అనుకుంటున్నారు, మీరు ఇంట్రోవర్ట్ పర్సన్ అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఇక్కడ. ఇంకా వీళ్ళు మీ పార్ట్నర్కి మీరే సొంతం అండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఒక యాక్షన్ తీసుకురావాలని చెప్పేసి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ వచ్చేసి. సో మీరు తనకే సొంతం, మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా కూడా తనకి ఇష్టం ఉండదన్నమాట, అంత ఇష్టపడుతున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని. కానీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదని చెప్పేసి బాధపడుతున్నారు వీళ్ళు, మీ పార్ట్నర్. ఇంకా మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే, సో మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. సో చాలా డిప్రెషన్లో ఉన్నారు ఈ విషయంలో, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, ఏకాంతంగా ఉన్నారు, మీతో రీయూనియన్ కావాలి, ఎలాగైనా సరే రీయూనియన్ కావాలి. ఇంకా ఈ రిలేషన్షిప్లో ఎన్ని రోజులని వెయిట్ చేయాలి అంటే, ఇంకా వెయిట్ చేసి ఉంటారు కదా, ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయేటప్పటికీ వీళ్ళు ఇంకా మీ పార్ట్నర్ మిమ్మల్ని వద్దు అనే స్టేజ్ కూడా వచ్చారు. కాకపోతే వాకేవే చేయలేకపోతున్నారు, మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు వీళ్ళు. ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీతో రీయూనియన్ కావాలి ఎలాగైనా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనమాట. సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటుంది? సో థర్డ్ పార్టీ వెరీ టాక్సిక్ పర్సన్ అండి, వెరీ నెగిటివ్ పర్సన్. వీళ్ళు ఏదో రిలేషన్షిప్లో మీ పార్ట్నర్తో ఉన్నారా అంటే ఉన్నారు అంతే. అంటే ఎడముఖం పెడముఖం అంటారు కదా, అంటే ఒకే ఇంట్లో ఉండడం, మాట్లాడుకోకపోవడం, ఈగో ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్. సో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ ఓన్లీ డబ్బు పరంగా మాత్రమే వాడుకుంటున్నారు. అతనికి ఎప్పుడు డబ్బు అవసరం ఉంటే అప్పుడు ఫోన్ చేస్తాడు అంతే. సో తను సంపాదిస్తున్నాడు అంటే తను కూడా సంపాదిస్తున్నాడు, తనకు ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది, కానీ తన డబ్బులని తన ఎంజాయ్మెంట్ కోసమే వాడుతున్నాడు. ఇక్కడ ఒక మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ థర్డ్ పార్టీకి. సో థర్డ్ పార్టీ జాబ్ ఓరియంటెడ్ పర్సనే, కానీ వెరీ టాలెంటెడ్ అండ్ ప్రాక్టికల్ పర్సన్. మీ పార్ట్నర్ని ఒక ఫైనాన్షియల్గా మాత్రమే వాడుకుంటున్నాడు. ఎస్. సో ఇంకొకటి థర్డ్ పార్టీ ఇంకా ఏమనుకుంటుందంటే ఇక్కడ, సారీ, మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నాడంటే థర్డ్ పార్టీ గురించి, సో థర్డ్ పార్టీ వెరీ డెవిలిష్ నేచర్ అండ్ వెరీ నెగిటివ్ అండ్ వెరీ టాక్సిక్ పర్సన్. చాలా టార్చర్ చేస్తున్నాడు మీ పార్ట్నర్ని, చాలా ప్రెజర్ చేస్తున్నాడు. సో అసలు లవ్ అనేదే లేదు ఇక్కడ, ఒక కేరింగ్ అనేదే లేదు, ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అనేదే లేదు. మీ పార్ట్నర్కి అసలు థర్డ్ పార్టీ మీద ఎట్లాంటి ఇంట్రెస్టే లేదు. ఏదో సొసైటీకి భయపడి, రిలేషన్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి భయపడి ఈ రిలేషన్షిప్లో ఉంటున్నాడే తప్ప థర్డ్ పార్టీ అంటే ఎట్లాంటి ఇష్టమే లేదు. థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పార్ట్నర్ గురించి? సో థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పార్ట్నర్ గురించి? సో థర్డ్ పార్టీ వచ్చేసి ఇక్కడ వెరీ సీక్రెట్ పర్సన్ అండి, వెరీ సీక్రెట్ పర్సన్. సో మీ పార్ట్నర్ ముందు ఒకలాగే యాక్ట్ చేస్తుంటాడు, మీ ముందు ఒకలాగే యాక్ట్ చేస్తుంటాడు, అసలు ఏది చెప్పడు. వెరీ సీక్రెట్ పర్సన్స్. తిన ఎంజాయ్మెంట్లో ఉంటాడు అనమాట. తన ఓన్ లైఫ్ని తను స్పెండ్ చేస్తుంటాడు, తన ఓన్ లైఫ్లో తను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అసలు మీ పార్ట్నర్ అస్సలు కేరింగ్ అనేది లేదు మీ పార్ట్నర్ విషయంలో, వెరీ సీక్రెట్ పర్సన్. సో మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య గొడవలు అవుతున్నాయి, ఆల్రెడీ చాలా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. సో ఇక్కడ చిల్డ్రన్స్ ఉన్నారు. సో ఇంకా ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ కాబట్టి మీ పార్ట్నరు, ఇక్కడ చిల్డ్రన్స్ ఉన్నారు, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టద్దు, సో సొసైటీ పరంగా ఎవరు ఏమనుకుంటారని చెప్పేసి ఈ రిలేషన్షిప్లో ఉన్నారే తప్పించి రోజు గొడవలే. మీ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి మధ్య రోజు కాన్ఫ్లిక్ట్స్, రోజు గొడవలే, చాలా సమస్యలతో పోరాడుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఫైనల్గా మీ పార్ట్నర్కి ఎలాంటి ఇష్టం లేదు, గొడవలు అవుతున్నాయి చాలా. సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. సూపర్. మ్యూచువల్ ఫీలింగ్స్ వచ్చేసి మీ పార్ట్నర్కి మీకు మధ్య మ్యూచువల్ ఫీలింగ్స్. సో మీ పార్ట్నరు తన ప్రేమను మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. సో మీరు కూడా మీ ప్రేమను మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకుంటున్నారు. ఇద్దరు ఒకరినొకరు డిఫెండ్ చేసుకుంటున్నారు, కాపాడుకుంటున్నారు, రక్షించుకుంటున్నారు ఒకరికొకరు. సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ ఖచ్చితంగా.
సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం. సో మీ పార్ట్నర్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. సో మీ పాస్ట్ అండ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. సో మీ పార్ట్నర్ పాస్ట్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లీగల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా లవ్ చేశారండి, చాలా డీప్ లవ్ చేశారు. ఎందుకంటే ఎట్లాగైనా సరే ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు అనమాట. వ్యాన్స్ ఇక్కడ వచ్చేసి మేషం, సింహం అండ్ ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో ప్రెజెంట్ వచ్చేసి వీళ్ళు మిమ్మల్ని ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, ఒక పెద్దల సమక్షంలో ఎలాగైనా సరే కొంచెం రిస్క్ తీసుకోవాలి, ప్రాక్టికల్గా ఆలోచించాలి. సో ప్రెజెంట్ మీ పార్ట్నర్ కూడా ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిఫరెంట్ ఖచ్చితంగా తప్పకుండా కనిపిస్తుంది. కానీ ప్రెజెంట్ వీళ్ళు మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య రొమాన్స్ వస్తుంది, ఒక ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ కాబోతుంది. సో ఖచ్చితంగా ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది ఫ్యూచర్లో మీరు ఫ్యూచర్లో మీ పార్ట్నర్ మీతో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారు అనమాట. అంత ప్యాషన్ ఉంది మీ పార్ట్నర్కి మీరంటే. సో మీరు వచ్చేసి పాస్ట్లో న్యాయం చేయాలనుకుంటున్నారు, మీరు మీ పార్ట్నర్కి న్యాయం చేయాలి అని అనుకున్నారు, లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి, అలాగే ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి. సో ఇటు ప్రొఫెషనల్ లైఫ్ని ఇటు పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయకపోయాను అని చెప్పేసి పాస్ట్లో చాలా బాధపడ్డారు. సో మీకంటూ ఒక ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సో మీతో ఒక టైం స్పెండ్ చేయాలని పాస్ట్లో అనుకున్నారన్నమాట వీళ్ళు. సో ప్రెజెంట్ వచ్చేసి మీ ఇద్దరు కూడా ఒక మంచి లవ్ రిలేషన్షిప్ అండి. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఒక సోల్మేట్ కనెక్షన్. సో ఇద్దరికి కూడా ఒక టెలిపతి కనెక్షన్ నడుస్తుంది ఇక్కడ. ఖచ్చితంగా మీ పార్ట్నరు ఆలోచిస్తున్నారు, ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ ఆలోచించే టైంకి తన ఎనర్జీస్ మీకు వస్తున్నాయి. సో మీరు ఆలోచించే టైంకి మీ ఎనర్జీస్ కూడా మీ పర్సన్కి వెళ్తున్నాయి. ఇక్కడ టెలిపతి కనెక్షన్ కూడా నడుస్తుంది. సో ఇద్దరు ఆలోచనలు కూడా, ఇద్దరు యాక్షన్స్ కూడా ఇక్కడ సేమ్ ఉన్నాయి. ఇక్కడ యాక్షన్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్ విషయంలో. సో ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారు ఖచ్చితంగా. సో ఇక్కడ ఏంటంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు ఒక యాక్షన్ తీసుకురావాలి, ఇంకెన్ని రోజులని వెయిట్ చేయాలి, ఇంకా యాక్షన్ తీసుకురావాలి, యాక్షన్ మోడ్లోకి వెళ్ళాలి మీరు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా లేదా చూద్దాం. సో కింగ్ ఆఫ్ కప్ ఖచ్చితంగా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారని నో డౌట్. ఎందుకంటే వీళ్ళొక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. మీ పార్ట్నర్ ఫస్ట్ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, తర్వాత మీకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ అంటే మీకు మీ మీద లవ్ లేదు, ఒక ఇష్టం లేదనేది ఏం లేదు. కాకపోతే వీళ్ళు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. వీళ్ళ ఫీలింగ్స్ను ఎమోషన్స్ కొంచెం బ్యాలెన్స్గా ఉన్నారు. త్వరలోనే ఖచ్చితంగా వీళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారు, ఎక్స్ప్రెస్ చేస్తారు. మీ మీద చాలా ప్రేమ ఉంది వీళ్ళకి, ప్రేమ లేదని ఏం లేదు. ఖచ్చితంగా మీ పార్ట్నర్ వచ్చేసి థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అవుతారు, మీరు మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తారు వీళ్ళు, నో డౌట్. ఎస్. సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే చూద్దాం. సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే ఒక క్లారిటీ కావాలి, ఈ రిలేషన్షిప్లో ఒక క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నారు. సో సింహరాశి అయితే సో వెరీ టాక్సిక్ పర్సన్ అండి వీళ్ళు. సో ధనస్సు రాశి అయితే దిగులుగా ఉన్నారు వీళ్ళు, ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారు, నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. సో కర్కాటక రాశి క్యాన్సర్ అయితే స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి. సో వృశ్చిక రాశి అయితే నైట్ ఆఫ్ వ్యాండ్స్. సో వీళ్ళు ఏంటంటే ఒక ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి. అండ్ కర్కాటక వృశ్చిక మీన రాశి అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. సో మిథున రాశి అయితే మీరే తన ప్రపంచం మీ పార్ట్నర్కి. సో తులారాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ కుంభరాశి అయితే రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు, డిప్రెషన్లో ఉన్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అలాగే వృషభ రాశి అయితే ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో. అలాగే మేషం, సింహం, ధనస్సు, కర్కాటకం, వృశ్చికం, మీనం, మిథునం, తుల, కుంభ, వృషభం, కన్యా రాశి అయితే ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మకర రాశి అయితే సో ఈ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అన్నమాట తప్పకుండా. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం.
ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి. ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ. ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ తీసుకురావాలని అనుకుంటున్నారు. సో మీ ఎనర్జీ వచ్చేసి న్యూ ఐడియాస్ వేస్తున్నారు మీరు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావడానికి. సో మ్యూచువల్ వచ్చేసి ఎస్. సో ఇద్దరు కూడా డివైన్ని ప్లే చేస్తున్నారు ఇక్కడ. సో ఇద్దరు కూడా డివైన్ని ప్రే చేయండి, ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? ఎస్. సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం. ఏంజిల్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయి ఈ రిలేషన్షిప్కి సంబంధించి. ఏంజిల్స్ వెయిట్, కొంచెం పేషెన్స్తో ఉండండి, వెయిట్ చేయండి. ఇంప్రూవింగ్ హెల్త్, సో మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందంట. లిజన్ టు యువర్ ఇంట్యూషన్, మీ మనసు ఏది చెప్తుందో అది వినండి, ఫస్ట్ ప్రాక్టికల్గా ఉండండి. పర్ఫెక్ట్ టైమింగ్, సో పర్ఫెక్ట్ టైమింగ్ కూడా రాబోతుంది. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.